మనం అనేక సందర్భాల్లో విని ఉంటాం సువర్ణ యుగము లేదా స్వర్ణ యుగము. పేరు ఏదైనా సరే, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ యాత్రలు, తీర్థయాత్రలు, పూజలు, వ్రతాలు, జపాలు అన్ని దేని కొరకు ఎక్కడ ఆగుతాయి అంటే ఈ భూమిని భూతల స్వర్గంగా మార్చటం. ఆల్రెడీ అటువైపుగా ప్రయాణాలు మొదలయ్యాయి, ప్రయత్నాలు మొదలయ్యాయి, బేస్ పడుతూ ఉంది. అనేక సందర్భాల్లో మనం తెలుసుకొని ఉన్నాం ఇదివరకే. మనమంతా సువర్ణయుగ సృష్టికర్తలం, భౌతిక అమరత్వ ప్రతినిధులము అనేసి కొంచెం అటువైపుగా ఇంకాస్త అవగాహనను మనం పెంచుకోవటానికి, ప్రోగ్రెస్ అవ్వటానికి ఈ ప్రేయర్ మనకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ రామ్తా ఇచ్చినటువంటి ప్రేయర్ అన్నమాట, హెవెన్ ఆన్ ఎర్త్. నేను ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతూ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. ఓ మై బిలవ్డ్ గాడ్, ఆఫ్ దిస్ అవర్ సే ఐ unto you, for these times as they are a changing. ఇదివరకే మనందరికీ తెలిసినటువంటి అంశము. మనము అంటే 4 అంశాలు. మనము అంటే కేవలం ఈ భౌతిక దేహమే కాదు, ఈ భౌతిక దేహం ధరించినటువంటి ఆత్మ, భౌతిక దేహం చుట్టూ కాంతి క్షేత్రమైనటువంటి ఆరాగా పిలువబడే స్పిరిట్, అండ్ 4వ అంశం సబ్కాన్షియస్లో స్థిరమైనటువంటి తండ్రి. నేను అంటే ఈ దేహము, నేను అంటే ఈ ఆత్మ, నేను అంటే స్పిరిట్, నేను అంటే సబ్కాన్షియస్లో స్థిరమైనటువంటి తండ్రి. ఈ ప్రేయర్లో ఏం చేస్తూ ఉన్నాం? ఆ సబ్కాన్షియస్లో స్థిరమైనటువంటి తండ్రితో మనం ముచ్చట్లు పెడుతూ ఉన్నాం, సంభాషణ చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమని? ఆఫ్ దిస్ అవర్ సే ఐ అంటూ యూ. ఈ ప్రస్తుత వర్తమాన క్షణం, ఈ సమయమున, ఇప్పుడు, యాజ్ ఆఫ్ నౌ 9:30, 9:45, December 6th, 2024. యాజ్ ఆఫ్ నౌ, ఈ సమయమున నేను మీతో వినమ్రముగా ప్రేమతో చెప్తున్నటువంటి అంశాలు ఏంటి? ఫర్ దీస్ టైమ్స్ యాజ్ దే ఆర్ ఎ చేంజింగ్. మనందరం వింటూ ఉంటాం, కాలం మారుతుంది, పరిస్థితులు మారుతూ ఉన్నాయి, వ్యక్తులు, వ్యవస్థలు అన్నీ చేర్పులు మార్పులు జరుగుతూ ఉన్నాయి అనేసి. ఏంటి ఆ చేర్పులు మార్పులు? ఎటువైపుగా ఆ చేర్పులు మార్పులు తీసుకెళ్తాయి? ఎటువైపుగా అవి జరుగుతూ ఉన్నాయి ఆ చేర్పులు మార్పులు? దిస్ ద టైమ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్. ఎటువంటి చేర్పులు మార్పులు అయినా సరే, ఎటువంటి సాధనా పద్ధతులైనా సరే, ఎటువంటి సంస్థల యొక్క ఆచార వ్యవహారాలైనా సరే ఎటువైపుగా వెళ్తూ ఉన్నాయి అన్ని? బాగా వినండి మాస్టర్స్, ఎటువైపుగా వెళ్తున్నాయి అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ ఎర్త్ని ఎస్టాబ్లిష్ చేయటానికి, ఈ భూమిని భూతల స్వర్గంగా మార్చటానికి. మీరు బాగా వైట్ బుక్ స్టడీ చేసిన కొన్ కొన్ని సందర్భాల్లో జీసస్ క్రైస్ట్ యొక్క వాక్యాలు వినినా, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. బాగా వినండి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. నీలోనే ఆ స్వర్గం ఉంది అనేసి గతంలో విని ఉన్నాం. ఎలాగైతే ఒక విద్యార్థి 5వ తరగతి నుంచి 6వ తరగతి, 6వ తరగతి నుంచి 7వ తరగతి అలా క్రమంగా పై తరగతులకు వెళ్తూ ఉంటాడో, ఆధ్యాత్మిక సాధనలో కూడా ఖచ్చితంగా ప్రోగ్రెస్ కనపడుతూ మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ హయ్యర్ లెవెల్స్కి వెళ్ళగలగాలి. ఒకప్పుడు ఏం తెలుసుకున్నాం? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ. నీలోనే ఆ స్వర్గం ఉంది అనుకున్నాం. ఈ ప్రేయర్లో ఏం తెలుసుకుంటున్నాం? కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ అంటున్నాం. అర్త్ మీద ఎంతమంది ఉంటారు? ఇండివిజువల్ లెవెల్ నుండి చాలా బ్రాడర్గా మనం మన అవగాహనను పెంచుకుంటూ ఉన్నాము. ఒక వ్యక్తిగా మన ప్రయాణం మొదలుపెట్టి ఒక వ్యవస్థగా
సమస్త సృష్టిని, ఈ భూమిని స్వర్గధామంగా చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఈ డిఫరెన్సెస్ని, ఈ ప్రోగ్రెస్ని నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు నాలోనే ఆ స్వర్గం ఉంది అన్న దాని నుంచి ఈరోజు నేను ఈ భూమి మొత్తం స్వర్గము అన్న దానికి రీచ్ అవుతూ ఉన్నా. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వారి వారి స్థితులను బట్టి ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్న ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారో చూద్దాం. ఫర్ మీ టు సీ అండ్ ఇండీడ్ ఫర్ మీ టు నో. ఇదంతా చూడాలి నేను. చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా, నో డౌట్ అందులో. ఈ కాన్సెప్ట్ అంతా నాకు తెలియాలి. ఆల్రెడీ తెలుసుకున్నాం, అటువైపుగా అడుగులు వేస్తూ ఉన్నాం, ప్రయత్నాలు చేశాం, ప్రోగ్రెస్ జరుగుతూ ఉంది, వర్క్ అవుతూ ఉంది. అవేకెన్ మై ఐస్, బ్రింగ్ ఫోర్త్ మై స్పిరిట్ ఇంటూ పవర్ఫుల్ రియాలిటీ. ఇంకా నిద్రానంగా అక్కడో ఇక్కడో ఒకరో ఇద్దరో, లేదా మనమే కొన్ని సందర్భాల్లో అలసత్వమో, అమాయకత్వమో, నిర్లక్ష్యమో, ఏదైనా కారణం కావచ్చు, అజాగ్రత్త అయినా కావచ్చు. ఇవేవి అడ్డుపడకుండా ఈ భౌతిక దేహాన్ని ధరించి చూస్తున్నటువంటి కనులు మాత్రమే కాకుండా, స్పిరిచువల్ ఐ అంటాడు రామ్తా ఒక సందర్భంలో, ఆధ్యాత్మిక కన్ను. మీరు కళ్ళు మూసుకున్నా సరే కొన్ని మీకు కనబడుతూ ఉంటాయి, లేదా కొన్ని సందర్భాల్లో చీకటి దర్శనం అవుతూ ఉంటుంది. అది చీకటి అని కూడా తెలుస్తుంది. ఆ చూస్తున్నది ఎవరు అంటే తండ్రి. దాన్ని ఆధ్యాత్మిక స్పిరిచువల్ ఐ అనుకోండి. సో ఈ సమయంలో జరుగుతున్నటువంటి చేర్పులు మార్పులు ఎటువంటివైనా సరే అవన్నీ భూమిని స్వర్గధామంగా చేయటానికే. అవన్నీ నాకు అర్థమవుతూ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్స్ నేను అప్లై చేస్తూ ఉన్నా, నాకు తెలుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇండివిజువల్ లెవెల్లో స్వర్గం నాలో ఉంది అనుకున్నా. దేర్ ఆఫ్టర్ ఈరోజు ఏం తెలుసుకుంటూ ఉన్నాం? సమస్త భూమి కూడా స్వర్గమే. సో ఎక్కడో ఇక్కడో అక్కడో ఇంకాస్త ఏమన్నా మిగిలి ఉంటే వాటిని కూడా సరికానివి పక్కన తొలగించుకొని కంప్లీట్గా అవేకన్ అవ్వాలి. అండ్ ఇంకేమంటున్నాం? ఈ పర్సనాలిటీ వాయిసెస్ని పక్కన నెట్టి స్పిరిట్ని ముందు పెడుతూ ఉన్నాం. ఇది కూడా తెలుసుకున్నాం కదా, స్పిరిట్ ఈస్ ది ఇంజన్ ఆఫ్ క్రియేషన్. మన ప్రతి సంకల్పం స్పిరిట్ మాధ్యమంగా రియాలిటీలోకి వస్తుంది. సో స్పిరిట్ని ముందు పెడుతూ ఉన్నాం. మన ప్రతి సంకల్పం ఖచ్చితంగా రియాలిటీలోకి వస్తుంది. ఆఫ్ దిస్ ఈవినింగ్ ఇన్ మై టైమ్ ఐ యాక్సెప్ట్ మై రన్నర్స్. రన్నర్స్కి డెఫినేషన్ ఇదివరకు అందరికీ తెలుసు అని అనుకుంటున్నా. మీరు అంతర్మదనం మేడం వాడారు కదా ఇందాక ప్రేయర్లో, ధ్యాన సాగర మదనం అని. అది ఎక్కడో బాహ్యంలోనో, ఎక్కడో పౌరాణిక గాథల్లోనో, లేదా అప్పుడప్పుడు చూసే యూట్యూబ్ వీడియోస్లోనో, సినిమాలోనో కాదు. ప్రతి నిత్యం ప్రతి ఒక్కరిలో అంతర్మదనం జరుగుతూ ఉంటుంది. ఆ అంతర్మదనం నుంచి కొన్ని సందర్భాల్లో సరికాని ప్రోడక్ట్స్ బయటికి వస్తాయి. ఎలాగైతే మనం పౌరాణికాల్లో చూస్తామో, సాగర మదనం అప్పట్లో వాళ్ళు చేస్తే ఫస్ట్ సరికానివి వచ్చాయి, కొన్ని టెంప్టింగ్ చేసేవి వచ్చాయి, విషం వచ్చింది. అల్టిమేట్గా ద ఎండ్ ప్రోడక్ట్ ఈస్ అమృతం. హైయెస్ట్ స్టేట్, చిట్ట చివరి స్థితి అమృతం. మీరు బాగా మేడం చదివిన ప్రేయర్ని గమనించండి. చిట్ట చివరి వాక్యాలు అవి. ధ్యాన సాగర మదనం, అంతర్మదనం అన్నమాట. సో ఈ రన్నర్స్కి డెఫినేషన్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఆ రన్నర్ అన్నది ఒక వ్యక్తి కావచ్చు, ఒక బుక్ కావచ్చు, మీ మొబైల్కి వచ్చే ఒక సందేశం కావచ్చు, ఒక వాట్సాప్ మెసేజ్ కావచ్చు, ఒక సందర్భమైనా కావచ్చు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాం? ఐ యాక్సెప్ట్ మై రన్నర్స్.
ఏం చేస్తున్నారు ఆ రన్నర్స్? ఇంతమంది సాధనా పద్ధతులు, ఇంత టైంని ఇన్వెస్ట్ చేసి కేవలం మన దివ్యత్వాన్నే కాకుండా సమస్త భూమిని దివ్యత్వం వైపు అడుగులు వేసేలాగా ఆ ప్రణాళికలేంటి, ఆ డివైన్ వర్క్ ఏంటి, ఆ గ్రేట్ వర్క్ ఏంటి, ఇంతవరకు జరుగుతుందా, ఇందులో నేను భాగస్వామినా, నేను ఇంకా ఎంతో చేయవచ్చు, ఇవన్నీ తెలిసేలా చేసేదే రన్నర్స్. వాటిని యాక్సెప్ట్ చేస్తున్నాం. కంటి ముందు చాలా ఉంటాయి మాస్టర్స్. ఎలాగంటే ఒక కూరగాయల మార్కెట్లో చాలా కూరగాయలు ఉంటాయి, ఒక వస్త్ర దుకాణంలో చాలా వస్త్రాలు ఉంటాయి, నగల దుకాణంలో చాలా నగలు ఉంటాయి. బట్ మనకేం కావాలనో చాలా వైజ్ డెసిషన్ తీసుకుంటాం. మంచి కూరగాయలను తీసుకుంటాం, నచ్చిన డిజైన్ నెక్లెస్ తీస్తాం, నచ్చిన కలర్ డ్రెస్ తీస్తాం. చాలా సందర్భాలు ఉంటాయి, చాలా వ్యక్తులు ఉంటారు. మనకు నచ్చినటువంటి కాన్సెప్ట్ సువర్ణ యుగం. దానికి సంబంధించిన రన్నర్స్ని నేను యాక్సెప్ట్ చేస్తూ ఉన్నా. వేరే రన్నర్స్ నాకొద్దు. సో బి దట్ మై బిలవ్డ్ గాడ్ అంటూ దిస్ అవర్ ఐ సెలబ్రేట్ మై లైఫ్. సో బి దట్ టు లైఫ్. ప్రతి మూమెంట్ లైఫ్ని సెలబ్రేట్ చేసుకోవాలి. బిఫోర్ దట్ లైఫ్లో పార్టిసిపేట్ చేయాలి. మెకానికల్గా, నాట్ ఈవెన్ ఒక కన్ను రెప్ప టైం కూడా మెకానికల్గా మనం పాస్ చేయకూడదు. ప్రతి క్షణంలో మనం పార్టిసిపేట్ చేయాలి. ప్రతి క్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి. సో బ్యూటిఫుల్ ప్రేయర్ మాస్టర్స్ ఇది. హెవెన్ ఆన్ ఎర్త్. ఒకప్పుడు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ విత్ ఇన్ యూ అన్న దాని నుంచి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఆన్ అర్త్ దాకా వస్తూ ఉన్నాం. ప్రోగ్రెస్ అయ్యాం. సరే, ఏంది కింగ్డమ్ ఆఫ్ హెవెన్ విత్ ఇన్ యూ? ఓకే, నేను నా ఇండివిజువల్ లెవెల్లో నేను నా ఫ్యామిలీ బాగున్నాం. నేను ఎందుకు భూమిని స్వర్గధామంగా చేయాలి? చాలు, నేను బాగున్నా, జ్ఞానం వింటున్నా, శాంతి ఏర్పడింది, ఆలోచనలో స్థిరత్వం ఉంది, కొంత కాన్ఫిడెంట్ వస్తుంది, కొంత స్వేచ్ఛ, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ స్టిల్ ఎందుకు నేను భూమి గురించి ఆలోచించాలి? సమస్త సృష్టి గురించి నేనెందుకు ఆలోచించాలి? ఎందుకంటే ఈ భూమిని ముచ్చటపడి మనం సృష్టించుకున్నాం. అగైన్ మీరు చెక్ చేసుకోండి. ఈ భూమి, రామ్ ఒకానొక సందర్భంలో చెప్తారు, సమస్త విశ్వానికి ఈ భూమి ఆభరణం లాంటిది అంటాడు. ఎంతోమంది మాస్టర్స్ ఈ భూమిని ముచ్చటపడి సముద్రాలు ఇలా ఉండాలి, అడవులు ఇలా ఉండాలి, మంచు ప్రదేశాలు ఇలా ఉండాలి, నదులు ఇలా ఉండాలి, ఖండాలు ఈ విధంగా ఉండాలి, ఎడారి ప్రాంతాలు ఇలా ఉండాలి, వీటిపైన ప్రజలు ఈ విధంగా రకరకాల క్యారెక్టర్స్తో డిజైన్ చేసుకుంటూ వచ్చారు. ఎమోషన్స్ బిల్డ్ అయ్యాయి, రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓ గాడ్, సమస్త సృష్టిలో ఎక్కడ లేదు ఇది. డివైన్ రిలేషన్స్, బ్యూటిఫుల్ రిలేషన్స్. ప్రతిదీ దైవత్వమే అని తెలుసుకుంటున్నాం. చెట్టును మొక్కుతాం, పుట్టను మొక్కుతాం, అందరినీ గౌరవిస్తాం. ఈ ఎమోషన్స్ని, ఈ లవ్ని తెలుసుకోవటానికి వేరే ప్లెయిన్స్ నుంచి కూడా మాస్టర్స్ వస్తూ ఉన్నారు. బిగ్ బ్రదర్స్గా రామ్తా వారిని పేర్కొంటారు. బ్యూటిఫుల్ వర్క్ ఆన్ అర్త్. అందుకు కేవలం కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ నాట్ ఓన్లీ విత్ ఇన్ మీ, ఇట్ ఈజ్ ఆన్ అర్త్. మనమంతా సువర్ణయుగ సృష్టికర్తలం. ఇంకా ఒక అడుగు మనం ముందుకేసి రామ్త ఎక్కడ ఆగాడు? సమస్త సృష్టికి ఈ భూమి ఒక ఆభరణం అన్నాడు. మనం ఏం తెలుసుకుంటున్నాం? ఏం చేస్తూ ఉన్నాం? సమస్త భూమిని స్వర్గధామం చేస్తూ ఉన్నా, ఈ భూమి సమస్త సృష్టికి ఏ విధంగా అయితే ఆభరణంగా ఉందో, నేను ఈ భూమికి ఆభరణంగా ఉన్నా అని ప్రతి ఒక్కరూ
ఖచ్చితంగా అనుకోవాలి. ఎందుకు అంటే ఏ ఒక్కరూ లేకపోయినా ఈ భూమి ఇంత అందంగా ఉండదు. వితౌట్ యూ ఇది లేదు. ప్రతి ఒక్కరు అనుకోవాలి మాస్టర్స్, ఖచ్చితంగా. సరే, మీరు బాగానే చెప్తారు. ఏంది ఇది, గోల ఎందుకు ఇది, ఇదేదో వింటే మా ఆరోగ్యాలు బాగా చేసుకోవచ్చు అంట, డబ్బులు సంపాదించుకోవచ్చు అంట, అందరూ ఏదో రామ్తో విజడం ఒకసారి వినండి అంటే సెషన్కి వచ్చినాము. ఈయన కూర్చోబెట్టి ఇదే ప్రేయర్ చెప్తూ ఉన్నాడు, సువర్ణయుగం అంటాడు. ఎందుకు మాకు ఇవన్నీ? అసలు ఏంది ఈ సువర్ణయుగం? ఒకసారి తెలుసుకుందాం. రామ్తా వైట్ బుక్లో, అంటే తెలుగు బుక్ ట్రాన్స్లేట్ చేశారు కదా, ఒకానొక చోట చెప్తాడు అతను, రాబోయే ఏళ్లలో భూతలం మీద వ్యాధులు, దుఃఖము, ద్వేషము, యుద్ధము అన్నీ అంతరించిపోతాయి. వృద్ధాప్యం, మరణం ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. వ్యాధులు ఉండవు. ఉం? దుఃఖం అనేది అస్సలు ఉండదు. ద్వేషాలు అన్నది అస్సలు ఉండవు. యుద్ధాలు ఉండవు. అండ్ ఓల్డ్ ఏజ్, వృద్ధాప్యం. ఇవేం కొత్త కాన్సెప్ట్స్ కాదు మాస్టర్స్. మనలో ఇదివరకే చాలా మందిని విన్నాం. సెల్ఫ్ హీలింగ్ చేసుకున్న వారు ఉన్నారు. క్యాన్సర్స్ రికవర్ చేసుకొని చాలా స్ట్రాంగ్గా హెల్త్ని క్యూర్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. దుఃఖం గతంలో ఎప్పుడో అయిపోయింది. ద్వేషం అన్నది లేదు. యుద్ధాలు అంతరించిపోవాలి అని సామూహిక ధ్యానాలు, సంకల్పాలు పెట్టుకొని చేస్తున్న వారు ఉన్నారు. ఇంకేం చెప్తూ ఉన్నారు? వృద్ధాప్యం, రివర్స్ ఏజింగ్ కాన్సెప్ట్స్ అవన్నీ. అండ్ మరణం ఉండకుండా ఇదేం కొత్త కాన్సెప్ట్ ఏం కదా, కాదు కదా. మన ఆత్మ ఈ శరీరాన్ని ఎంచుకుంది అంటే ఆ శరీరంలో శాశ్వతంగా ఉండటానికే. ఈ భౌతిక ప్రపంచంలో ఒక ఇల్లు మనం కొంటాము అనుకున్నప్పుడు ఎంతో కేర్ తీసుకుంటాం. గాలి వెలుతురు బాగా వస్తుందా లేదా, ఎటువంటి టైల్స్ వాడాము, ఇంటీరియర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫర్నిచర్ ఏంటి. మనం ఈ ఫిజికల్ బాడీతో, మరి ఆత్మ ఎంత వైజ్గా ఈ జెనెటిక్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ శరీరం ఎంచుకున్నటువంటి ఆత్మ ఎప్పటికి ఉండటానికే. మరణం ఉండకుండా నిరంతర జీవితం మాత్రమే కొనసాగుతుంది. ఇది కూడా ఏం కొత్త కాన్సెప్ట్స్ ఏం కాదు మాస్టర్స్. ఆల్రెడీ అమరత్వాన్ని సిద్ధించుకున్న వాళ్ళను మనం అనేక సందర్భాల్లో విన్నాం. బాగా పాపులర్గా మనకు వినపడే పేర్లు మహావతార్ బాబాజీ, ఇంకాస్త వెనక్కి వెళ్తే సెయింట్ జర్మన్, ఇంకాస్త వెళ్తే రామ్తా. అతి సమీపంగా 1850 టైంలో తమిళనాడులో చిదంబరానికి దగ్గరలో ఉన్నటువంటి వల్లల్లార్ రామలింగ, వీళ్ళంతా వారి దేహాలను మరణాన్ని జయించి అమరులుగా చేసుకున్నారు. సువర్ణయుగం అంటే అదే మాస్టర్స్. అక్కడంతా హెల్తీగా ఉంటారు. ఇంకో రకంగా ఈ లైన్స్ని అర్థం చేసుకుందాం. అక్కడంతా హెల్తీగా ఉంటారు, ప్రేమతో ఉంటారు, ఆనందంగా ఉంటారు, నిరంతర జీవితం ఉంటుంది. అది ఒక కొత్త పవనం వీస్తుంది. ప్రేమ, శాంతి, ఆనందాలు నిరంతరం ఉంటాయి. సో నో డౌట్ మాస్టర్, రామ్తా విజ్డమ్ అన్నది మీ మేనిఫెస్టేషన్స్ని, మీ కోరికలని, మీ సంకల్పాలని ఖచ్చితంగా రియాలిటీలోకి తెచ్చి తీరుతుంది. మీ ప్రతి సంకల్పం సంభవిస్తుంది. మనమంతా సువర్ణయుగ సృష్టికర్తలం, భౌతికామరత్వ ప్రతినిధులు. సరే, ఇప్పుడు ఈ స్లైడ్లో మీకు ఏం కనపడుతుందో ఒక్కొక్కరు మీరు యాక్టివేట్ అయి చెప్పగలుగుతారా? ఏం చూస్తూ ఉన్నారు ఈ స్లైడ్లో? I am possible. ఓకే, నెక్స్ట్. ఇది ఓకే, కనబడిందా ఇంకో లైన్? I am possible. I am possible.
I am Uh, possible. నైస్. నెక్స్ట్. I am possible. ఇప్పుడు ఏం కనపడింది చెప్పండి. నుదుటి మీద ధ్యాస. ఆహా. I ascended master. నైస్. రాంత లిస్టు చేస్తున్నవారు వింటున్నవారు ఉంటారు. ద అల్టిమేట్ స్టేట్ ఏదైనా మన మేనిఫెస్టేషన్స్లో మన క్రియేషన్స్లో ఉంది అంటే ఈ దేహాన్ని ఫర్ ఎవర్గా ఉండేలా చేయటం. నథింగ్ బట్ అసెన్షన్. ఐ యామ్. ఐ అసెండెడ్ మాస్టర్. సరే, ఈ సువర్ణయుగం ఏందో ఈ అసెన్షన్ ఏందో ఇది కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. ఒక డేని తీసుకుందాం మనం ప్రస్తుతానికి. అనేక రోజులు మనం స్పెండ్ చేసాం. ఒక రోజును తీసుకొని మన దినచర్య ఏంటి, ఈ విజ్డమ్ ఎట్లా ఫీల్డ్లో అప్లై చేయాలి. నో డౌట్ మాస్టర్స్ వెరీ సిన్సియర్గా ప్రతి ఒక్కరూ ఎప్పుడో అర్లీ మార్నింగ్ మొదలు పెడతారు అండ్ లేట్ నైట్ దాకా సెషన్స్ వింటారు, బుక్ రీడింగ్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి. గ్రేట్ వర్క్ అది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంత ఆగి ఒక రోజులో మన దినచర్య అనుకుందాం, మన ఆలోచన విధానం అనుకుందాం. అప్పటిదాకా మన దగ్గర స్ట్రాంగ్గా పెట్టుకున్నటువంటి విజ్డమ్ని అప్లై చేయటం. బాగా వినండి, అప్లై. నో డౌట్ అందరి దగ్గర చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎక్కడ కాస్త మనం అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందా అనుకుంటే అప్పటిదాకా తెలుసుకుంటున్నటువంటి కాన్సెప్ట్స్ని అప్లై చేయటంలో. ఉదాహరణకి కాన్సెప్ట్స్ అన్నీ తెలుసు, విన్నప్పుడు సాధకులు కొంతమంది కాన్ఫిడెంట్గా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఫీల్డ్ ఫీల్డ్ లేదా ఒక పర్టికులర్ దొంగ వ్యక్తి, దొంగ వచ్చినట్టు వస్తున్నావేంద్రా? ఒక దొంగ వచ్చినట్టు వస్తున్నావేంద్రా? పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు అతను అన్నం తినకుండా పోయినవేంద్రా మెటలోడా? దట్ ఒడిదుడుకులు ఒక పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు పర్టికులర్ మైండ్ సెట్ ఎట్లా పెట్టుకోవాలో మనం చూద్దాం. ఉదాహరణకు ఒక సాధకుడు ఆరోగ్యం అన్న కాన్సెప్ట్ పైన అతను ఫోకస్ పెట్టుకుంటూ కంటెంప్లేట్ అవుతూ చాలా డిసిప్లిన్స్ ఉంటాయి కదా, బీట్ రామ్తో విజ్డమ్ ద్వారా కానీ వేరే సాధనా పద్ధతులు కానీ చేస్తూ ఉంటాడు. ఆ పర్టికులర్ మూమెంట్ బాగానే ఉంటుంది. అతను నెక్స్ట్ నిద్రలోకి వెళ్ళటమా లేదా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తన రెగ్యులర్ వర్క్ చూసుకున్న టైంలోన అనారోగ్యానికి సంబంధించి ఏదైనా వాస్తవంగా అతనిలో కొంత అలజడి క్రియేట్ చేసినప్పుడు సహజంగా ఈ పర్సనాలిటీ అంశాలు కొంత భయానికి గురి చేయటం సహజ సిద్ధంగా జరుగుతుంది. అప్పటిదాకా సాధకుడు విన్న జ్ఞానం ఏంటి? హీల్ చేసుకోవచ్చు. అది ఆరోగ్య సమస్య అయినా లేదా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి వ్యక్తి అబండెన్స్ వైపు రావటమైనా, ఇప్పుడు ఆ పర్టికులర్ సాధకుడి మనసులో ఈ అనారోగ్యం నన్ను ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అదొక ఆలోచన రన్ అవుతూ ఉంటుంది. ప్యారలల్గా లేదు నేను హీల్ చేసుకుంటాను, ఖచ్చితంగా రేడియంట్ హెల్త్ని సిద్ధించుకుంటాను. ఫీల్డ్ లెవెల్లో చెప్తున్నాను మాస్టర్. ఆ పర్టికులర్ మూమెంట్ ఉంటుంది, ట్రాన్సిషన్ జరుగుతుంది, షిఫ్ట్ అవుతుంది. అక్కడ ఆ పర్టికులర్ మూమెంట్ ఖచ్చితంగా సాధకులు రేడియంట్ హెల్త్ వైపు నిలబడగలగాలి, అబండెన్స్ వైపు నిలబడగలగాలి,
ఫస్ట్ ప్రిలిమినరీ లెవెల్ నేనేమో చేస్తూ ఉన్నాను, బట్ రియాలిటీలో నాకు ఇంకా కనపడట్లేదు. నేను పెట్టుకున్నటువంటి రేడియంట్ హెల్త్ నాకు రియాలిటీలోకి వచ్చినప్పుడే నేను నమ్ముతాను. ఆర్థిక పరిస్థితి మెరుగైనప్పుడే, అబండెన్స్గా ఉన్నప్పుడే నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు ఒక ఒక చిన్న బేసిక్ కామన్ సెన్స్ పాయింట్ చెప్పండి. భూమిలో విత్తనం నాటి ఈరోజు రేపు మొక్క రాలేదు ఏంటి అనేది భూమిని తీసి మళ్ళీ ఆ విత్తనాన్ని అయితే చెక్ చేయరు కదా? చేస్తారా మాస్టర్స్ ఎవరైనా? చెయ్యం సార్. నైస్. సో పాయింట్ ఏంటంటే, ఎస్, థ్యాంక్ యూ. పాయింట్ ఏంటంటే, జ్ఞానం వింటున్న టైంలో నో డౌట్ హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. అప్లై చేసే టైంలో ఆ ట్రాన్సిషన్ ఉంటుంది చూడు. ఒకటేమో అనారోగ్యం గురించి ఇంకా ఇట్ మేక్స్ అస్ టు ఫియర్. మనం భయపడేలాగా ఆ థాట్ ఓల్డ్ ప్యాటర్న్ డిస్టర్బ్ చేయడం ట్రై చేస్తుంది. అండ్ కొత్తగా ఏం ఇంబైబ్ చేసుకుంటూ ఉన్నాం, ఏం జ్ఞానం తెలుసుకుంటూ ఉన్నాం, శరీరాన్ని తనకు తాను హీల్ చేసుకుంటుందంట. ఆలోచనల ద్వారా శరీరాన్ని పునర్నిర్మించుకోవచ్చంట. ఆలోచనల ద్వారా రేడియంట్ హెల్త్ సిద్ధించుకోవచ్చంట. ఈ రెండు పక్క పక్కలో ప్యారలల్గా రన్ అవుతూ ఉంటాయి. ఆ పర్టికులర్ మూమెంట్ మనం ఏం చేయగలగాలి? రేడియంట్ హెల్త్ కేవలం ఆలోచనల్లోనే జరుగుతుంది ఇది. సో మేడం అక్కడ వాడారు కదా చివరి లైన్లో మదనం, ధ్యాన సాగర మదనం, అంతర్మదనం. ఇదే అంతర్మదనం. ఈ అంతర్మదనంలో ఫస్ట్ అవుతుందా అవ్వదా ఒక డౌట్ పోతున్నది. ఎందుకు మనం అంతర్మదనాన్ని అప్పటితో ఆపము, ఇంకా మదిస్తాము, చిలుకుతాము. ఎప్పటిదాకా? రేడియంట్ హెల్త్. ఫస్ట్ ఏంటి? మదిస్తూ ఉన్నాము, ఆలోచనలో అంతరంలో ఏమొస్తూ ఉన్నాయి. ఇది నిజమా? ఈ విజ్డమ్ అప్లై చేస్తే హెల్త్ వస్తుందంట, మనకే మనం అన్నీ చేసుకోవచ్చు అంట. సరే చేద్దాం. సో ఆ డౌట్ నుంచి ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ సెట్ దాకా మనం ప్రయాణం చేశాం. సాధకులు ఏం చేశారు? ఇంకాస్త ఫోకస్గా, ఇంకాస్త నమ్మకం వచ్చింది. ఇప్పుడు ఇన్డెప్త్గా వెళ్ళాడు, ఇంకా నెక్స్ట్ స్టేట్కి వెళ్ళాడు అంతరంలోనే. ఇంకా మదనం జరుగుతూ ఉంది. ఏంటి ఇంప్రూవ్మెంట్స్ కనపడట్లేదు? డౌట్. మళ్ళీ మళ్ళీ సాధకుడు లేదు లేదు నేను రేడియంట్ హెల్త్తో ఉన్నాను. క్రమేపీ ఈ డౌటు, ఈ ఫియరు, ఈ కన్ఫ్యూజను, ఈ ఆందోళన క్లియర్ అయిపోతూ ఒక్కొక్కటిగా బయటికి పోతూ ఉన్నాయి. ఎలాగైతే పౌరాణిక మూవీస్లో అనేక కథల్లో మనం ఈ సాగర మదనం జరిగినప్పుడు ఫస్ట్ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ అన్ని బయటికి వెళ్ళిపోయినట్లు. సో క్రమేపీ ఏది బలపడుతూ ఉంది? ఐఎమ్ రేడియంట్ హెల్త్. సెల్ఫ్ హీలింగ్ చేసుకుంది బాడీ. దానికి సంబంధించిన జ్ఞానం తెలుసుకున్నా, అప్లై చేసా, అప్డేట్ అయ్యా, అప్లై చేసా, ప్రోగ్రెస్ అయ్యా. ఎక్కడ దాకా అవుతుంది ఇది? అమృతం వచ్చేదాకా. ఎప్పుడు వస్తుంది అమృతం? ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ యువర్ క్రియేషన్ ఈస్ అసెన్షన్. అనారోగ్య సమస్యలతో మొదలై సాధకుడు ఎక్కడి దాకా వెళ్ళగలిగాడు? అమరత్వాన్ని సిద్ధించుకునే దాకా వెళ్ళగలిగాడు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో మొదలై అంతర్మదనంలో సాధకుడు అవుతుందా అవ్వదా, అవుతుందా అవ్వదా, ఇది అవుతుంది, ఇది అవుతుంది, ఖచ్చితంగా నేను అబండెన్స్తో ఉంటాను, ఖచ్చితంగా నేను క్రియేట్ చేసుకున్నా, మేనిఫెస్ట్ చేసుకున్నా అన్నది థాట్ ప్రాసెస్లో నిలిపి క్రమేపీ అవుతుందా అవ్వదా, అప్పుల బాధలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ తొలగిపోయాయి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇప్పుడు సాధకుడు ఎక్కడ ఆగుతూ ఉన్నాడు? ఎలాగైతే అనారోగ్య సమస్యల నుంచి అమరత్వం దాకా వచ్చాడో, అప్పుల బాధల నుండి అబండెన్స్ దాకా. స్టేజ్ బై స్టేజ్. ఎందుకు? సుబ్బలక్ష్మి మాస్టర్ చెప్పారు స్టార్టింగ్లో, ఎవరి సంకల్పం ఎంతెంతగా ఉంటుందో
వారి రియాలిటీ అంతంతంగా ఉంటుంది. ఇక్కడ మనం ఇంకా ఏం తెలుసుకుంటున్నాం? స్టేజ్ బై స్టేజ్ నీట్గా అప్లై చేస్తూ ఉన్నాము, ప్రోగ్రెస్ అవుతూ ఉన్నాము. క్రమక్రమంగా మన మస్తిష్క సామర్థ్యాన్ని, ఉం, ఎంతో ఇన్నోసెంట్ కదా మనం అసలు, ఎంత ప్యూర్ మైండ్ సెట్ ఉంటుంది మనది. నా రియాలిటీలోకి వస్తేనే నేను నమ్ముతాను. ఎస్, ఖచ్చితంగా అలానే చేయండి. స్టేజ్ బై స్టేజ్ రియాలిటీలోకి తీసుకొస్తూ ఉన్నాము, ప్రోగ్రెషన్ కనపడుతూ ఉంది, బ్యూటిఫుల్ రిలేషన్స్ వచ్చాయి, అబండెన్స్ వచ్చింది, రేడియంట్ హెల్త్ వచ్చింది. ఇదే భూతల స్వర్గం అంటే ఇంకేం లేదు. ఇండివిజువల్ లెవెల్లో మొదలైంది ప్రయాణం, కలెక్టివ్గా వర్కౌట్ చేస్తూ ఉన్నారు, భూమి మొత్తం సువర్ణమయంగా మారింది. దీనికన్నా ఇంకా సింపుల్గా చెప్పుకోవాలి అంటే, నేను ఆనందంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అబండెన్స్గా ఉన్నాను, అద్భుతమైనటువంటి అనుబంధాలతో ఉన్నాను, అమరత్వం సిద్ధించుకున్నాను. సహదైవాలు కూడా. ద కీ కన్క్లూడింగ్ పాయింట్ ఈస్, ఒక ట్రాన్సిషన్ పాయింట్ ఉంటుంది. అవుతుందా అవ్వదా, ఇది కేవలం మన ఆలోచనలలోనే. అది అక్కడికి మీరు మాత్రమే చేరుకోగలుగుతారు. నాట్ రామ్తా, నాట్ వెంకటేశ్వర స్వామి, నాట్ సాయిబాబా. బికాస్ ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. మీరు మాత్రమే మీ అంతరంలోనికి వెళ్ళి థాట్ లెవెల్లో చేంజెస్ చేసుకోగలుగుతారు అట్ దట్ పర్టికులర్ ట్రాన్సిషన్ మూమెంట్. సో ఆ ట్రాన్సిషన్ మూమెంట్లో ప్లీజ్ ఓవర్కమ్ యువర్ డౌట్స్, ఓవర్కమ్ యువర్ ఫియర్స్, అండ్ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ జెంట్లీ, వెరీ స్విఫ్ట్లీ, వెరీ స్మూత్లీ. చాలా సున్నితంగా, చాలా సూక్ష్మంగా ఆ ట్రాన్సిషన్ జరుగుతుంది. కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి అన్ని కార్యక్రమాలు చేస్తూ, అన్ని బాధ్యతల మధ్య, అన్ని బంధాల మధ్య ఇది చేయగలుగుతాం. అండ్ ఫర్ దట్ మీకు బాగా ఉపయోగపడేవి 2 సమయాలు: పడుకునే ముందు, లేచిన తర్వాత. ఇది కూడా మనం అనేక సందర్భాల్లో తెలుసుకున్నాం. మొబైల్ చూడకూడదు అట్లీస్ట్ ఫర్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ స్లీప్. పడుకునే అరగంట ముందు మినిమం మొబైల్ని పక్కన పెట్టేయండి, సెషన్స్ అన్ని క్లోజ్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్, ఎంప్లాయీస్ ఉండవచ్చు, బిజినెస్ పీపుల్ ఉండవచ్చు, క్లోజ్ బిఫోర్ పడుకునే ముందు అట్లీస్ట్ ఫర్ 30 minutes. ఆ బ్లూ రేస్ అనుకోండి, రేడియేషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్రెయిన్ లెవెల్లో వర్క్ చేయకూడదు. ఏం వర్క్ అవ్వాలి? మీ ఓన్ థాట్ ప్రాసెస్ వర్క్ అవ్వాలి. మీ ఓన్ థాట్స్తో మీరు ఉండాలి. దానికి ఏంటి మీకు ఉపయోగపడేది? మీ సౌల్, మీ స్పిరిట్, మీ ఫాదర్, ఇంక్లూడింగ్ రామ్తా. దే ఆర్ ఓన్లీ సపోర్టింగ్ సిస్టమ్స్. బాగా వినండి మాస్టర్స్. ఇన్క్లూడింగ్ రామ్తా, వారు కేవలం ఒక సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. దే ఆర్ నాట్ డిపెండింగ్ సిస్టమ్స్. డిపెండింగ్ సిస్టమ్స్ ఆర్ యువర్ సౌల్. డిపెండింగ్ సిస్టమ్స్ ఆర్ యువర్ స్పిరిట్, యువర్ ఫిజికల్ బాడీ అండ్ యువర్ ఫాదర్. ప్రతినిత్యం మీ ఆలోచనల్లో, మీ నాలుక పైన మీ నామస్మరణ మాత్రమే జరగాలి. ఆత్మ ప్రేమికులు కండి అంటాడు రామ్తా. నా ప్రేమికులు అని ఎప్పుడు చెప్పాడు రామ్తా. He is only a supporting system. In fact, any external guru, any external source, any external organization, ఏ సంస్థ అయినా, ఏ సంస్థ అయినా, సమూహమైనా, బుక్ అయినా, వ్యక్తి అయినా కేవలం ఒక సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. అండ్ ఎవరిపైన ఆధారపడాలి? ఏంటి ఆ డిపెండింగ్ సిస్టమ్స్? అవి కూడా డిస్కషన్స్ చేసుకున్నాం గతంలో. ఆత్మ ప్రేమికుల గండి అన్నాడు అనేక సందర్భాల్లో. అవ్వండి, ఎక్కువ రిలేషన్ పెట్టుకోండి.
ముచ్చట్లు పెట్టుకోండి మీ స్పిరిట్తో. లవ్ యువర్ ఫిజికల్ బాడీ. లిమిటేషన్స్ ఏమీ లేవు. అనునిత్యము మీ బాడీ, మీ సౌల్, మీ స్పిరిట్ అండ్ యువర్ ఫాదర్, అదే మీతో మీరు ఉండటం. వన్స్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అయిందా, వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా, దేర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ గురు. బాహ్యంలో ఎవరి అవసరం లేదు. సూర్యుడు ఎలా వెలుగునిస్తూ ఉన్నాడో, యూ యువర్ సెల్ఫ్ విల్ బికమ్ ది ఎంటిటీ ఆఫ్ డివినిటీ. You will radiate light, you will radiate peace, you will radiate love, abundance. ఎక్కడి నుంచి మొదలైంది? డౌట్తో, అనారోగ్యంతో మొదలై క్రమేపీ ఆలోచన పరిధుల్లో అనేక స్థితులను అధిగమిస్తూ అమరత్వం దాకా ప్రయాణం సాగింది. అప్పుల బాధలతో ప్రయాణం మొదలుపెట్టి విజ్డాన్ని అప్లై చేసి ఆలోచనల్లో బాగా మదించి అబెండెన్స్ దాకా వెళ్ళాం. ఇంకో స్టేజ్ కూడా ఉంది మాస్టర్స్, మీరు బాగా గమనిస్తే. అందుకే అనేక సందర్భాల్లో మనం మన ప్రోగ్రెస్ చెక్ చేసుకోవాలి అనుకోవటం ఇదే. ఏంటి అబెండెన్స్ తర్వాత నెక్స్ట్? ఎవరైనా చెప్పగలుగుతారా? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్టర్ అబెండెన్స్? మీ అండర్స్టాండింగ్. Joy, ఇంకా 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 ప్లీజ్ నెక్స్ట్. immortal, నెక్స్ట్ ప్లీజ్ లిమిట్ దిస్ టు, ఇప్పుడు అనారోగ్యం నుంచి అమరత్వం దాకా వచ్చాం కదా, అది హెల్త్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కరెక్ట్గా అర్థం కావాలంటే డబ్బుకు లింక్ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు అప్పుల బాధలతో ఒక సాధకుడు ఉండి దాన్ని అబండెన్స్ వైపు తీసుకెళ్ళాడు. ఓకే, అర్థమవుతుంది. సాధకుడు ఏంటి, ఫస్ట్ డౌట్తో ఉన్నాడు. తర్వాత ఏంటి, తన ఆలోచనల్లో ఆ ట్రాన్సిషన్ టైంలో నేను ఖచ్చితంగా అబండెన్స్గా ఉంటా అన్నాడు. అప్పుడు సాధకుడికి ఫిజికల్ వరల్డ్లో అతను ఎలా అబండెన్స్ అవ్వాలో రియాలిటీలోకి అవి ఒక ఆపర్చునిటీ రూపంలో, ఒక అవకాశం రూపంలో ఇవన్నీ రావటం జరుగుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ నేనేమంటున్నానంటే, నాట్ ఈవెన్ అబండెన్స్ ఈస్ ద లాస్ట్ స్టేజ్. దేర్ ఈస్ ఎ నెక్స్ట్ స్టేజ్. సావరింగ్. నైస్. అండ్ ఇంకెవరైనా చెప్తారా? నైస్. సావరింగ్. ఏమంటారు మేడం? సార్వభౌమాధికారం. ఓకే మేడం, సరే. వినపడలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి ఏమన్నారు? విజయోత్సాహం అన్నానండి. ఓకే, కూల్ కూల్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నైస్. అబండెన్స్ ఆఫ్టర్ సార్వభౌమాధికారం, సావరింటి. ఎస్ ఎస్ ఎస్, నైస్ నైస్ నైస్. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఒక పదం చెప్తాను. ఆ, అప్పుల బాధలతో మొదలయ్యాయి. ఆ, అవుతుందా అవ్వదా అన్న అనుమానాన్ని పక్కన పెట్టి నా అంతరంలో ఈ కన్ఫ్యూజన్, ఈ ఫియర్, ఈ ఆందోళన, డౌట్ వచ్చినప్పుడు దాన్ని నెట్టేసా కాల్తో. అలా కొట్టేస్తే నా ఆలోచన పరిధులు దాటిపోయి నాకు అబండెన్స్గా ఉండటానికి అవసరమైనటువంటి ఆపర్చునిటీస్ని నేను ఎక్స్ప్లోర్ చేసుకున్నా, నేను క్రియేట్ చేసుకున్నా. ఈరోజు నేను అబండెన్స్తో ఉన్నా. అబండెన్స్కి నేను ఇచ్చే నిర్వచనం: ఇల్లు, స్థలం, పొలం, బంగారాభరణాలు, నూతన వస్త్రాలు, స్థిర చరాస్తులు, కార్లు, ఓ గాడ్, చాలా ఇచ్చుకున్నా, అంతా బాగుంది. ఒకసారి ఇప్పుడు ఆలోచించండి, అంత అబండెన్స్తో ఉన్నప్పుడు జనరల్గా వేరే కామన్ పీపుల్ హూ డజంట్ నో దీస్ కాన్సెప్ట్స్, దొంగలు వచ్చి ఎత్తుకుపోతారేమో, ట్యాక్స్ కట్టాలి, ఏదో ప్రాపర్టీ కొన్నప్పుడు, ఫియర్. ఎస్ ఎస్, ఏదో ప్రాపర్టీ కొన్నప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ జరిగింది, ఎవరిదో నువ్వు కొన్నావు, డబుల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి, లిమిట్కి మించి మీరు బంగారు కొంటూ ఉన్నారు, బ్లాక్ మనీ మీ దగ్గర ఉంది. సో రకరకాల కాన్సెప్ట్స్ ఖచ్చితంగా ఈ అబండెన్స్ స్టేట్లో వస్తాయి. నేనేమంటున్నా, ప్రతి స్టేట్లో మనం ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్ళాలి. అబండెన్స్ ఈజ్ నాట్ ద లాస్ట్ స్టెప్. ఏంటి నెక్స్ట్? రామ్తో క్లియర్గా చెప్పే కాన్సెప్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇంకాస్త మనకు అర్థం అవ్వాలంటే ఇందాక మేడం చెప్పినట్లు
సార్వభౌమత్వం. సిస్టమ్స్కి పైన ఉండగలగాలి. టేక్ ఎనీ గాడ్, శివుణ్ణి తీసుకోండి, వెంకటేశ్వర స్వామిని తీసుకోండి. సిస్టమ్స్, ఎస్టాబ్లిష్డ్ సిస్టమ్స్, బీ ఇట్ పొలిటికల్, లీగల్, ఎథికల్, మోరల్, వాట్ ఎవర్ ద సిస్టమ్, బిహోల్డ్ గాడ్ అని మనం తెలుసుకుంటూ ఉన్నప్పుడు అబండెన్స్, దన్ వెరీ నెక్స్ట్ స్టేజ్ ఈస్ ఎదర్ we can call it as a sovereign state or the state of financial freedom. అక్కడ నీకు ఫియర్ ఉండదు. ఎందుకు? ఇట్ డజంట్ మీన్ నెగ్లెక్ట్ చేస్తున్నామని కాదు, బాగా అర్థం చేసుకోవాలి. బాధ్యత రాహితం కాదది, ద హైయెస్ట్ స్టేట్. అక్కడ ఎవరేం చేసినా అది నీకు అంటదు, ఎవరేం చేయలేరు. ద హైయెస్ట్ స్టేట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ద సావరిన్ స్టేట్. సో పాయింట్ ఏంటంటే పదే పదే చెప్తూ ఉన్నాను మాస్టర్స్, సంతృప్తి ఇస్ మచ్ మోర్ లోయర్ లెవెల్, చాలా లోయర్ లెవెల్ వర్డ్ సంతృప్తి. సంతృప్తిని దాటి చాలా హైయెస్ట్ స్టేట్లో ఉండగలుగుతాం. సో పాయింట్ ఏంటంటే, నార్మల్ టైంలో రేపు కూర్చుంటాము, ఒక ఆలోచన, ఒక వ్యక్తి, ఒక సందర్భం వస్తుంది. బట్ మన సంకల్పం ఏంటి? ఇప్పటికిప్పుడు కొంతమంది సాధకులు ఆరోగ్యానికి సంకల్పాలు పెట్టుకొని ఉండవచ్చు, అష్టైశ్వర్యాలకు పెట్టుకొని ఉండవచ్చు, వివాహము, ఉద్యోగము, సంతానము, ఆస్తి, ఇల్లు, గాడు ఎన్నో ఉంటాయి కదా. అవుతుందా అవ్వదా అన్న దాన్ని పూర్తిగా ఆలోచన పరిధిలో తొలగించి ఖచ్చితంగా ఇది అయ్యింది అన్న థాట్ స్టేట్లో రియల్ టైంలో ఉండగలగాలి. ఎప్పుడో సెషన్స్లో జరిగినప్పుడు, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆలోచన వచ్చిన ప్రతి నిత్యం మనం మన సంకల్పం గురించే స్టోరీ అల్లుకోవాలి, దానిపైనే మన ఆలోచన పరిధిలో నింపాలి. అది ఇండివిజువల్ లెవెల్లో. అండ్ ఎక్స్టర్నల్లో ఏదున్నా మీకు అది ఒక సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. డిపెండింగ్ సిస్టమ్ ఈజ్ యువర్ సౌల్, స్పిరిట్, ఫిజికల్ బాడీ అండ్ యువర్ ఫాదర్. వెరీ సింపుల్ మాస్టర్స్. ఫోకస్ ఆన్ యువర్ ఫ్రంటల్ లోబ్ బిఫోర్ స్లీప్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ వేకింగ్ అప్. లోతుల్లోకి తీసుకెళ్ళండి. ఎనఫ్. అండ్ అది కలెక్టివ్గా మనం చేస్తూ ఉన్నాం. నేను ఆనందంగా ఉన్నాను, అందరూ ఆనందంగా ఉన్నారు, అష్టైశ్వర్యాలతో ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. నథింగ్ బట్ భూతుల స్వర్గం. డోంట్ గివ్ ఎనర్జీ. ఈ సిచ్యువేషన్స్ ఎంత జ్ఞానం విన్నా నన్ను ఆపుతూ ఉన్నాయి. ప్రతి అడ్డంకి ఒక అవకాశంగా చేసుకొని మనం వెళ్ళగలగాలి. అండ్ బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీవన్, నాట్ టు బ్లేమ్ ఎనీథింగ్. లవ్, అల్టిమేట్ లవ్ కాన్సెప్ట్ అనమాట. సో ఇవన్నీ మీ అందరికి తెలిసిన కాన్సెప్ట్సే. సో వీ విల్ స్టాప్ హియర్. మీకు ఎనీ డిసిప్లిన్కి సంబంధించి ఏదన్నా డౌట్ ఉన్నా అడగండి. ఐ విల్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. Any doubt? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్స్ ఎవరికి డౌట్స్ లేవా? ఇప్పుడు మాస్టర్ చెప్పిన కాన్సెప్ట్స్ మీద ఇప్పుడు వరకు చెప్పారు కదా, మీరేమైనా ఇది ఎలా ముందుకు వెళ్ళాలని కానీ, మాస్టర్ చెప్పిన పాయింట్లో ఏదైనా అర్థం కాకుండా కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ రెస్పాండ్. ఓకే మాస్టర్, మీరు చాలా అద్భుతంగా బాగా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు. మళ్ళీ చెప్పు, ఏదైనా డౌట్ ఉంటే అడుగు.
లేదు మా బాగా క్లియర్గా చెప్పారా, బాగా ఉమ్, అర్థమైంది. ఎలా? సో ఇక్కడ మనము ఒక 2 స్లైడ్స్ చూసి క్లోజ్ చేసుకుందాం. అగైన్ ఎక్స్టర్నల్లో మీకు సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. మీ ఓన్ స్ట్రాటజీస్ మీరు బిల్డ్ చేసుకోవాలి. మీ ఓన్ అఫర్మేషన్స్ మీకంటూ రాసుకోగలగాలి. ఎందుకంటే మీ సంకల్పానికి మీ అవగాహన వెరీ ఇంపార్టెంట్. బాహ్యం నుంచి కొంత సపోర్ట్ మాత్రమే. ఓకే, సో ఇవి మీకు ఉపయోగపడతాయి. రామ్తా లిస్ట్లో ఇవి మీ సంకల్పం ఏది పెట్టుకున్నా ఈ లైన్ మీకు ఉపయోగపడుతుంది. ఎవ్రీ డే ఇన్ ఎవ్రీ వే ఐ ఆమ్ గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్. ఇంకో లైన్ చూద్దాము. ఐ మూవ్ బియాండ్ ద రూమ్ ఆఫ్ మై పర్సనల్ డౌట్ అండ్ డిస్బిలీఫ్. ఇది చాలా ఉపయోగపడుతుంది చూడండి మాస్టర్స్. మనం వింటూ ఉంటాం కదా, మంత్రం, మాటే మంత్రం అని. మన మాటే మనకు మంత్రం, వేరే వాళ్ళ మాటలు కాదు. మళ్ళీ చెప్తున్నా, డిపెండ్ ఆన్ యువర్ సిస్టమ్. నేను అనారోగ్యంతో ఉన్నా, ఈ జ్ఞానం వింటున్నా, కొంత కాన్ఫిడెంట్ వచ్చింది, కానీ రెగ్యులర్ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు డౌట్ వస్తుంది. ఇది హీల్ చేసుకోగలుగుతానా లేదా, ఆ, డబ్బు సంపాదించగలుగుతానా లేదా. అప్పుడు మనం వెంటనే ఏం చేస్తాం? మన ఆయుధాన్ని, నో నో నేను సంపాదించగలుగుతాను, సంపాదించాను. అప్పుడు మీకు ఈ లైన్ హెల్ప్ అవుతుంది. ఐ మూవ్ బియాండ్ ద రూమ్ ఆఫ్ మై పర్సనల్ డౌట్. వ్యక్తిగతంగా నాకు ఎటువంటి అనుమానాలున్నా, అపనమ్మకాలున్నా, వాటన్నింటిని నేను జయించి ముందుకెళ్ళాను. ఇంకేమున్నాం? ఫియర్లెస్. ఇది అసలు నథింగ్ మ్యాటర్ మాస్టర్స్. ఎస్ చెప్తాను, నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఇట్ ఈస్ నథింగ్ అంటున్నా. బట్ గతంలో నేను ఆ స్టేట్లో ఉన్నాను, మళ్ళీ అది కూడా చెప్తూ ఉన్నా. విజ్డమ్ వింటూ ఉన్నప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెంచుకుంటూ అప్లై చేస్తూ ఉన్నప్పుడు నాలో కాన్ఫిడెంట్ పెరిగింది. అరే విజ్డమ్ లేదో గ్రేట్నెస్ ఉందిరా, దేన్నైనా సాధించవచ్చు ఇది. మొదట్లో చిన్న చిన్న వాటికి నేను ఉపయోగించాను. మీరు నంబర్ మాస్టర్స్, ఇంట్లో చిన్న స్పూన్ని కూడా నేను మేనిఫెస్ట్ చేసి చేసుకోగలిగాను. కామెడీగా ఉంటుంది, స్పూన్కి కూడా వీళ్ళు మేనిఫెస్టేషన్ అంటున్నారని. అండ్ ద హైయెస్ట్ స్టేట్, ఒక నీ సే ఫర్ సపోజ్ ఐ వర్క్ ఫర్ ఎ పొలిటికల్ పార్టీ. ఒక పార్లమెంట్లో 7 నియోజకవర్గాలను గెలిపించటంలో ఐ యూజ్డ్ దిస్ విజ్డమ్, ద హైయెస్ట్ స్టేట్. ఎక్కడ మొదలుపెట్టా? ఇంట్లో ఒక చిన్న స్పూన్ దగ్గర నుంచి ప్రతి దానికి నేను అప్లై చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. ఎక్కడి వరకు వెళ్తాను అప్లై అన్నది? ది హైయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మై క్రియేషన్ ఈజ్ అసెన్షన్. అప్పటిదాకా. సో నేను మళ్ళీ చెప్పే పాయింట్ ఏంటంటే, ఫియర్లెస్, భయం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. ఆ స్థితిని మనం ఖచ్చితంగా దాటగలుగుతాం అన్నది నేను చెప్తూ ఉన్నాను. ఆందోళన ఉంటుంది, ఆ స్థితిని ఖచ్చితంగా దాటగలుగుతాం అనేది నేను చెప్తూ ఉన్నాను. సో అప్పుడు మీకు ఉపయోగపడే లైన్ ఏంటి? ఐ ఆమ్ ఫియర్లెస్. ఎంతోమంది దాటారంట ఈ స్థితిని, నేను కూడా దాటుతాను సింపుల్గా. అంతే, చాలా సింపుల్ మాస్టర్స్. అండ్ బాగా ఉపయోగపడే లైన్ అన్నమాట. అది మీరు అఫర్మేషన్ అనుకుంటారా, డిక్లరేషన్ అనుకుంటారా, మీ ఇష్టం. దానికి మీరు నామకరణం ఏది చేసినా ఐ ఆమ్ మాస్టర్ ఆఫ్ ఫోకస్ అని ఖచ్చితంగా అనుకోవాలి. కళ్ళు మూసుకుంటారు, నుదిటి పైన ధ్యాస. మీకు కావలసినటువంటి సంకల్పాన్ని పద రూపంలో, అక్షర రూపంలో, బొమ్మ రూపంలో దర్శిస్తారు. మొదట్లో మనసు సహాయం తీసుకుంటారు, మాట సహాయం తీసుకుంటారు. క్రమేపీ మనసు మాట డిజాల్వ్ అయిపోతాయి. ఓన్లీ మీరు నుదిటిపైన మీ సంకల్పం ఉంటుంది. అది కూడా లాస్ట్ స్టేజ్ కాదు, చూసేది చూడబడేది ఒకటవుతుంది. మీ సంకల్పంగా మీరు తయారవుతారు. ఇది లా లా ఆఫ్ నేచర్. కళ్ళు మూసుకొని నుదిటిపైన ఆ తండ్రికి మీరు ఏం దర్శిస్తున్నారో అది రియాలిటీలోకి వచ్చి తీరుతుంది. ఇవి మీకు కొంత ఉపయోగపడతాయి. వీటిపైన ఆధారపడకుండా మీకు నచ్చిన వాక్యాలను, మనం స్కూల్లో చిన్నప్పుడు తెలుగులో రాసుకునే వాళ్ళం కదా,
నానా అర్థాలు, ప్రతిపదార్థాలు, సొంత వాక్యాలు అని దానికి మార్కులు ఇచ్చేవారు అయ్యవార్లు మనకు అప్పట్లో. ఇవి నో డౌట్ ఉపయోగపడతాయి. వీటిని ఆధారంగా తీసుకొని మీరు మీకంటూ కొన్నింటిని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు? మీకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, మీకు ఇండివిజువల్ టేస్ట్ ఉంటుంది, ఆ సంకల్పానికి మీరు ఇచ్చే నిర్వచనాలు వేరు ఉంటాయి. అక్కడి నుంచి మీరు మీ ఓన్ లైన్స్ రాసుకోగలగాలి. ఐ డోంట్ నో మీలో ఎంతమంది మీకంటూ ఒక బుక్ పెట్టుకున్నారు. ఆ బుక్లో మీ సంకల్పాలు, మీ డెవలప్మెంట్స్ అవన్నీ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆదివారం నుంచి ఆదివారంకా, ఒక పౌర్ణమి నుంచి అమావాస్యకా, పౌర్ణమి టు పౌర్ణమి, అది మీ ఇష్టం. చాలా గ్రేట్ఫుల్గా ముందు తరాల వారికి ఆ బుక్ అందించబడాలి. సో మీ ప్రోగ్రెస్ ఆ బుక్లో నోట్ చేసుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ముందు దేనికైనా మూలం ఏమని అనుకున్నాం? ఆలోచనలే కదా ప్రతి ఒక్కరికి. ఎక్కడ వర్క్ మొదలు పెట్టాం? మనము ఆలోచనలోనే వర్క్ మొదలు పెట్టాం. ఏం చేస్తూ ఉన్నాం? నా ఆలోచనలన్నీ శాంతిగా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి, ప్రేమతో ఉన్నాయి, ధైర్యంతో ఉన్నాయి. అయిపోయింది. థాట్ లెవెల్లో ఇవన్నీ చేసుకున్నాం. నెక్స్ట్ స్టేజ్ ఏంటి? కేవలం ఆలోచనల మాధ్యమంగా శాంతి, స్థిరం, ప్రేమ, ధైర్యం ఉంటే సరిపోదు కదా. నెక్స్ట్ స్టేజ్ ఉంది. ఏంటి ఆ నెక్స్ట్ స్టేజ్? మన ఆలోచనలు బాహ్యంలోకి ఏ విధంగా అందించబడితే? మాటల రూపంలోనే కదా. నేను ఆలోచనలేమో శాంతిగా ఉన్నాను, మాటల దగ్గరికి వచ్చేసరికి కొంత కఠినంగా మాట్లాడే సందర్భాలు ఉండి ఉండవచ్చు. అప్పుడు మళ్ళీ మనమే కదా అంతరంలో అయ్యో ఎందుకు ఇలా మాట్లాడాము అని అనుకుంటాం. గాబరా గాబరాగా మాట్లాడతాం, స్థిరత్వం ఉండదు. ఒకసారి చేస్తానంటాం, ఒకసారి చేయలేనంటాం, ఒకసారి కాన్ఫిడెంట్గా ఉంటాం. ఇవన్నీ అందరం పాస్ అవుతున్న స్టేజెసే మాస్టర్స్. ఒకరు ముందు ఒకరు వెనక అంతే. బట్ ప్రతి సంకల్పం సంభవంగా మారి తీరుతుంది. దానికి చిన్న చిన్న స్టెప్స్, చిట్కాలు అంటాం కదా, అటువంటివి ఇవి. సో థాట్ లెవెల్లో వర్క్ చేసుకున్నాం, మాటల్ని కూడా స్థిరంగా పెట్టుకున్నాం. అయిపోయింది. ఇంకా ఆలోచన శాంతిగా ఉంది. ఒకప్పుడు మాటల్ని, ఆలోచన శాంతిగా ఉన్నా మాటలు కఠినంగా ఉన్నప్పుడు బయట దైవాలను ఇబ్బంది పెట్టి ఉండి ఉంటాం. అంతరంలో మనం కూడా అయ్యో నేనేంటి ఇలా మాట్లాడేశాను అని అనుకొని ఉంటాం కదా. అయితే ఇప్పుడు మనం ఏం వర్క్ చేసుకుంటూ ఉన్నాం? థాట్ లెవెల్లో నేను అవగాహనను పెంచుకోవాలన్నా, సెల్ఫ్ కరెక్షన్, మాటల లెవెల్లో కరెక్షన్ చేసుకోవాలన్నా అనేది ఇండివిజువల్గా చెక్ చేసుకుంటాం. దేర్ ఆఫ్టర్ ఏంటి? ఇది కూడా ఫైనల్ కాదు. యాక్టివిటీస్, చర్య చేయాలి కదా. లేకపోతే ఏమంటారు? వీరు ఉత్త మాటలోడ్రా, ఊరికిడ కూర్చొని ఏందో చేయొచ్చు, సృష్టించవచ్చు అంటాడు. వీడేం సృష్టించాడో చూపించు ముందు. అమరత్వం అంట వీడు సృష్టించుకున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ టైం బీయింగ్ చెప్తూ ఉన్నా. అప్పుడు మనం ఏం చేయాలి? సెల్ఫ్ చెక్ చేసుకుంటాను. నా చర్యలు సువర్ణయుగం వైపు వెళ్తూ ఉన్నాయా లేదా? నా చర్యలు అమరత్వం వైపు వెళ్తూ ఉన్నాయా లేదా? ఐ విల్ సెల్ఫ్ చెక్ మై సెల్ఫ్. సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్ అట్ ఆల్ 3 లెవెల్స్: థాట్ లెవెల్, వర్డ్ లెవెల్, యాక్షన్ లెవెల్. ఆలోచనల్లో, మాటల్లో, చర్యల్లో చెక్ చేసుకుంటూ ఉన్నాను. నేను ఎక్కడ సెల్ఫ్ చెక్ చేసుకొని ఎక్కడ ప్రోగ్రెస్ అవ్వాలి అనేది అంతరంలో మదించినప్పుడే నాకు తెలుస్తుంది. బాహ్యంలో ఎంతో అందిస్తూ ఉన్నారు. అవసరమైనంత మాత్రానే జ్ఞానం తీసుకోండి. తీసుకున్న జ్ఞానం తక్కువైనా అప్లై చేసే టైం ఎక్కువ పెట్టుకోండి. మీ కాన్ఫిడెంట్కి వచ్చిన తర్వాత మీకై మీరు అన్నీ చేసుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి మనం సృష్టించుకోవటానికే వచ్చాం, క్రియేట్ చేసుకోవటానికే వచ్చాం. క్రియేట్ చేసుకుంటూ ఉండండి. నైస్. థ్యాంక్ ఎస్ యూ ఫర్ మాస్టర్. గుడ్ టైం. థ్యాంక్ చాలా యూ చక్కగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఒక సార్. డౌట్ ఈరోజు చాలా తీరింది. ఏదైనా సంకల్పం పెట్టుకునేటప్పుడు పెట్టుకుంటా ఉంటాము, కానీ డౌట్ వస్తుంది, అది అవుతుందా అవ్వదా అనే డౌట్ వస్తుంది. దాన్ని కూడా దాటిపోవాలి అని చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అన్నీ అవుతాయి మేడం, ఖచ్చితంగా అవుతాయి.
అవుతున్నాయి కూడా సార్. ఎస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే వీ విల్ స్టే ఆర్ ఎల్స్ వీ విల్ క్లోజ్. ఇట్స్ ఆల్రెడీ 10:35. మాస్టర్ వండర్ఫుల్ వార్మింగ్ సిస్టమ్ మాస్టర్, చాలా బాగుంది. సరళంగా సరళమైన పదాల్లో అద్భుతమైన క్రియేషన్ని ఎలా చేసుకోవచ్చో సో సింపుల్ సో గ్రేట్గా చెప్పారు. థ్యాంక్స్ అలాట్ మాస్టర్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. షూర్ 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 షూర్. ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మాస్టర్. హాయ్, థ్యాంక్ యూ. నిజంగా నిజంగా ప్రతిదీ భిన్నంగా ఇట్లా ఉన్నదాన్ని అట్లా అట్లా ఉండడానికి మనం ఏ స్టేజ్కి వచ్చి రెడీగా ఉండాలి. ప్రతిదీ భిన్నంగా అది ఇట్లా కనబడిందంటే దాని భిన్నంగా అది కలిగే విధంగా మన ఆలోచన తత్వం ఎలా ఉండాలి, మన యాక్టివిటీ ఎట్లా ఉండాలి, అంతా మనలోనే ఉంది ప్రతిదీ కూడా. ఎస్ ఎస్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్, కాంటంప్లేషన్లో పెట్టేసి లీవ్ అవుదాం మాస్టర్. ఎలాగో ఇంత సెషన్ చెప్పారు, ఫోకస్ చేపిస్తారు. ఓకే, సి చేయించవచ్చు మేడం. చేద్దామా ఒక 10 minutes, నాట్ మోర్ దాన్ 10 minutes. సో మీరేం 5 చేస్తారు? minutes అయినా సరే జస్ట్ డిక్లరేషన్ చేసి వాళ్ళని అలా కూర్చోబెట్టి వాళ్ళు ఎంతసేపు ఉంటారో వాళ్ళ ఇష్టం, తర్వాత మనం లీవ్ అయిపోవచ్చు అనేది నా ఉద్దేశం. సో మీరు ఏం చేస్తారంటే ఏర్పాట్లు చేసుకోండి. ఏం లేదు, అంత చీకటిగా పెట్టుకోండి రూమ్. నాట్ ఈవెన్ మొబైల్ లైట్ కూడా కనపడకూడదు. సో మొబైల్ని తిప్పి పెట్టుకోండి. ఫర్ దట్ ఇట్ డజంట్ టేక్స్ మోర్ దాన్ 2 minutes. ఒక 2 minutes లోపు అంతా మేక్ యువర్ రూమ్ని స్విచ్ ఆఫ్ యువర్ లైట్స్. మొబైల్ కూడా కాంతి పడకూడదు కనుక మొబైల్ని అలా టర్న్ చేసి పెట్టుకోండి. అండ్ బిఫోర్ దట్ వాటర్ బాటిల్ కూడా దగ్గర ఉంచుకోండి. ఓకే. సో వీలైనంతలో, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్ అరేంజ్మెంట్స్ చూసుకున్న వారు ఉంటారు, అమ్మవార్లు. సో వారు ఇప్పుడు విన్నా పర్వాలేదు, బట్ బిఫోర్ స్లీప్ మీరు అప్లై చేయండి. ఓకే ఓకే. అండ్ యాజ్ యూజువల్ ఒక కంఫర్టబుల్ పోస్చర్లో మీ డివైన్ అడ్వెంచరస్ ఫిజికల్ బాడీని కూర్చోబెట్టండి. అత్యంత పవిత్రమైన ఫిజికల్ బాడీని కంఫర్టబుల్ లెవెల్, చాలా రిలాక్స్డ్ స్టేట్లో, మీరు చైర్లో కూర్చున్నారా, కింద కూర్చున్నారా, ఇట్ డజంట్ మ్యాటర్, పడుకున్నా సరే. అలా పడుకొని వింటూ ఉంటారు కదా కొంతమంది. పాయింట్ ఏంటంటే ఫిజికల్ బాడీ లెవెల్లో కంప్లీట్ రిలాక్సేషన్లోకి తీసుకెళ్ళగలగాలి. కంఫర్టబుల్ పొజిషన్. ఓకే. రిలాక్స్. తల నుండి కాళ్ళ దాకా ప్రతి భాగాన్ని పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంచండి. అబ్జర్వ్ చేసుకుంటూ తల, కన్నులు, కంప్లీట్ ఫేస్, రిలాక్స్. మీ అద్భుతమైనటువంటి శరీరాన్ని మీరు దర్శిస్తూ పూర్తి విశ్రాంతి స్థితిలోకి మీ ఫిజికల్ బాడీని తీసుకెళ్ళండి. నైస్. సో బాడీ లెవెల్లో వర్క్ చేసాము. బాడీని
కంప్లీట్ రిలాక్స్ స్టేట్లోకి తీసుకెళ్ళాం. అండ్ నెక్స్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. మనసుని గమనించుకోండి. మనసును శూన్య స్థితికి తీసుకెళ్ళగలగాలి. అందుకు గాను మీకు నచ్చినటువంటి ప్రక్రియ ఏదైనా సరే, నాట్ నెసెసరీలీ నౌ, ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా మీకు ఒక పాట వింటే మనసుకు ఆహ్లాదంగా అనిపించింది, అక్కడి నుండి నేను నా ఆలోచనలు స్థిరం చేసుకున్న, దేర్ ఆఫ్టర్ ఒక శూన్య స్థితికి వెళ్ళగలిగాను. ఒక మ్యూజిక్ పెట్టుకుంటే నేను ఒక శూన్య స్థితికి వెళ్ళగలుగుతాను. లేదు, శ్వాస మీద ధ్యాస చేసి నేను శూన్య స్థితికి వెళ్ళగలుగుతాను. లేదు, నుదుటి మీద ధ్యాస చేసి నేను శూన్య స్థితికి వెళ్ళగలుగుతాను అనుకుంటే ఇట్స్ ఎంటైర్లీ యువర్ విష్. ఫిజికల్ బాడీని రిలాక్స్ చేసాము. అండ్ నెక్స్ట్ స్టేట్ మానసికంగా ఆ ఆలోచన రహిత స్థితికి, శూన్య స్థితికి చేరుకుంటూ ఉన్నాం. జస్ట్ అబ్జర్వ్ యువర్ థాట్స్. బట్ ఫర్ టైం బీయింగ్ రామ్తా విజ్డమ్లో ఫోకస్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం, గైడెడ్ ఫోకస్లు చేస్తూ ఉన్నాం, క్యాండిల్ లైట్ ఫోకస్లు చేస్తూ ఉన్నాం, విజువలైజేషన్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా. నుదుటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం. నుదుటి మీద ధ్యాసను కేంద్రీకరించటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయమంటున్నాం అంతే, ఎక్కడ? నుదుటి పైన మాత్రమే. ఒకరో ఇద్దరో అంతకుముందు శ్వాస మీద ధ్యాస నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఉండవచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నాం? జస్ట్ కొంత పైకి నుదుటిపైన ధ్యాస. ఏ ఆలోచనలు వస్తున్నా గమనిస్తూ ఉండండి. ఆ ఆలోచనల వెనకాల పరిగెత్తకండి. ఆలోచన రాకూడదు అని కూడా నియంత్రించకండి. అబ్జర్వర్ స్టేట్లో ఉండండి. ఇదంతా నుదుటిపైన దర్శిస్తూ చేయండి. చీకటి కనపడవచ్చు, రంగులు కనపడవచ్చు, వ్యక్తులు కనపడవచ్చు, ఏదైనా దర్శనం అవ్వచ్చు. కనబడుతుందేంటి అని దాని వెనక వెళ్ళకండి. ఇది నాకు కనపడకూడదు, శూన్యస్థితికి వెళ్ళాలి అని కూడా అనుకోకండి. అబ్జర్వర్ స్టేట్లో ఉండండి. దృష్టి ధ్యాస నుదిటిపైన నిలిపే ప్రయత్నమే మనం చేస్తూ ఉన్నాం, తెలుసుకుంటూ ఉన్నాం అంతే. నుదిటి మీద ధ్యాస. రెండు కనుబొమ్మల మధ్య కదలికలు గమనించవచ్చు, తలలో కదలికలు గమనించవచ్చు. ఏదైనా సరే రావచ్చు, రాకపోవచ్చు, అన్నింటినీ గమనించాలి. దేని వెనక వెళ్ళకూడదు, దేనిని నియంత్రించకూడదు. నుదిటి మీద మాత్రమే మన ధ్యాసను కేంద్రీకరిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో విన్నాం కదా, చైతన్యము మరియు శక్తిని రంగరించి మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటాం. సి అండ్ ఈ, కాన్షియస్నెస్ అండ్ ఎనర్జీ క్రియేట్స్ రియాలిటీ. హౌ బ్యూటిఫుల్. వెరీ సింపుల్. ప్రతి కోరిక సంభవించి తీరుతుంది. చాలా సూక్ష్మంగా, చాలా సరళంగా రామ్తా విజ్డమ్ ద్వారా కాన్సెప్ట్స్ని తెలుసుకున్నాం, అప్లై చేస్తూ ఉన్నాం. ఇప్పుడు
చాలా సున్నితంగా మీరు శ్వాసను తీసుకోండి. నిదానంగా, ప్రేమతో, కణస్థాయిలో ఆ శ్వాసను గమనించుకుంటూ మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళండి. నాకు మూలాధారం అంటే అర్థం అవ్వదు అనుకున్న వాళ్ళు పొట్ట నిండా నిదానంగా శ్వాసను తీసుకోండి, అంతే. వెరీ సింపుల్. అలా నిదానంగా శ్వాసను తీసుకుంటున్న 2 ముక్కు రంధ్రాల్లోకి వెళ్తూ ఉంది, శరీరంలోనికి వెళ్ళింది. అయితే వెంటనే శ్వాసను బయటికి వదలకుండా మూలాధారం దగ్గర స్థిరం చేయటమో, లేదా పొట్ట నిండా శ్వాసను తీసుకున్న తర్వాత ఆ మూలాధారం ఉంటుంది కదా, జస్ట్ టైట్ చేయండి, అంతే. సున్నితంగా టైట్ చేయండి. మూలాధారం లేదా మలద్వారం అంటాం కదా, కొంత సున్నితంగా పైకి లాగాలి, టైట్ చేయండి, అంతే. చాలా సున్నితంగా చేయండి. అది 1 సెకండా, 2 సెకండ్ల, 3 సెకండ్ల. ఇక నేను ఇంతే ఉండగలుగుతాను అన్నప్పుడు నిదానంగా ఆ శ్వాసను బయటికి వదలండి. ఆటోమేటిక్గా టైట్ చేసినటువంటి మూలాధారం లేదా మలద్వారం రిలీజ్ అవుతుంది. మీ ధ్యాస శ్వాస మీద ఉంచండి. నెక్స్ట్ రౌండ్. ఇప్పుడు ఇంకాస్త మనకు అవగాహన కలుగుతుంది. శ్వాసను చాలా మృదువుగా, చాలా ప్రేమతో నా శరీరంలోని మూలాధారం దగ్గర, మలద్వారం దగ్గర స్థిరం చేశాను. పొట్ట నిండా శ్వాసను తీసుకున్న మూలాధారం లేదా మలద్వారం టైట్ చేశాను. సున్నితంగా, కంగారు లేదు, తొందర లేదు. చాలా జెంటిల్గా చేసుకోవాలి ప్రాసెస్. గమనించుకోండి శరీర మాధ్యమంలో ఎటువంటి చేర్పులు, మార్పులు అవుతూ ఉన్నాయో. ఇక నేను ఇంతే ఉండగలను అనుకున్నప్పుడు సున్నితంగా, ప్రేమతో ఆ శ్వాసను మీ 2 ముక్కు రంధ్రాల ద్వారా బయటికి వదలండి. బ్యూటిఫుల్. బాడీలో వేడి ఉత్పన్నమవ్వచ్చు, చల్లదనం రావచ్చు, ఎనర్జీ మూమెంట్స్ ఏవైనా గమనించుకుంటూ ఉండండి, అంతే. ఇంకో రౌండ్ చేద్దాం. సున్నితంగా శ్వాసను తీసుకోండి, నిదానంగా హోల్డ్. శ్వాస తీసుకున్న తర్వాత టైట్ చేయండి. చాలా సున్నితంగా శ్వాసను బయటికి వదలండి. బ్యూటిఫుల్. సో మనకు ఇండివిజువల్ లెవెల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది కదా, దాన్నంతటిని ఇది వరకు మనం అనుకున్నాం కదా, మనకంటూ ఒక బుక్ పెట్టుకోవాలి అనేసి. ఓకే, ప్రస్తుతానికి వినండి. రేపటి నుంచి మీకంటూ ఒక బుక్ పెట్టుకొని మీ సంకల్పం రాసుకోండి అందులో. దానికి మీరిచ్చే నిర్వచనం ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. ఇక్కడ మనం ఆరోగ్యం అన్న దానిని ఉదాహరణతో తీసుకుందాం. సే ఇప్పుడు మనకై మనం సృష్టికర్తలం కనుక ఒక డిక్లరేషన్ చేసుకుందాం. కొందరికి ఆరోగ్యానికి సంబంధించినవి ఉంటాయి, కొందరు అబెండెన్స్ అనుకోవచ్చు, కొందరు అనుబంధాలు అనుకోవచ్చు, కొందరు అమరత్వం అనుకోవచ్చు, ఏదైనా ఉంటుంది కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ కీవర్డ్కి మీరు బలం ఇవ్వాలి. అబెండెన్స్ అన్న దానికి నేనిచ్చే నిర్వచనం వేరై ఉండవచ్చు, మీరిచ్చే నిర్వచనం వేరై ఉండవచ్చు. అబెండెన్స్ అన్నప్పుడు నాకు అన్నీ కనెక్ట్ అవుతాయి, కానీ మీకు తెలుగులో అష్టైశ్వర్యాలు అన్నప్పుడే కనెక్ట్ అవ్వచ్చు. అర్థమవుతుంది కదా మాస్టర్స్? ప్రస్తుతానికి మీ కోరికలు ఒక్క పదంలోనికి తీసుకోండి. అవి ఆరోగ్యం అవ్వచ్చు, అనుబంధాలు అవ్వచ్చు,
ఆర్థికంగా మెరుగుగా ఉండటం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక్క పదంలోనికి తీసుకోండి. ఆరోగ్యం, అనుబంధాలు, అష్టైశ్వర్యాలు. నాకు ఆ పదం కఠినంగా ఉంది, నోట్ల కట్టను నేను చూస్తాను అంటే చూడండి. లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోను నేను దర్శిస్తాను నుదిటిపైన అంటే దర్శించండి. యువర్ విష్ ఎంటైర్లీ. సో ఒక కీవర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానిని ఇప్పుడు మనం నుదిటిపైన అంగరంగ వైభవంగా ప్రతిష్ఠిద్దాం. ఒక బ్రహ్మోత్సవం చేసుకుంటూ నుదిటిపైన నేను ఆరోగ్యం దర్శిస్తూ ఉన్నా. కనబడుతుందా కనబడట్లేదా పక్కన పెట్టేయండి. ఇనిషియల్ డేస్ మీకు నచ్చిన రంగు కుడి నుంచి ఎడమక, ఎడమ నుంచి కుడమక అన్నది మీ ఇష్టం. పూర్తిగా మీ స్వేచ్ఛ. ఆనందం. మీకు నచ్చిన పదాన్ని దర్శించే ప్రయత్నం చేయండి అంతే. మెయిన్ ప్రాక్టీస్ సెషన్ కాదు, తెలుసుకుంటూ ఉన్నాం అంతే. అమరత్వం. ఇక్కడి నుంచి చేసేది మీ ఓన్ జర్నీ. నుదిటిపైన మీ సంకల్పాన్ని దర్శించండి. కంగారు పడకండి, పదం కనపడట్లేదని అనుకోకండి, చీకటి కనపడుతుంది అనుకోకండి. ఏది కనపడుతూ ఉన్నా దర్శిస్తూ ఉండండి. కమ్మింగ్ డేస్లో మనం ఇంకాస్త క్లారిటీగా ఎలా దర్శించుకోవాలనేది తెలుసుకోగలుగుతాం. ప్రస్తుతానికి ప్రయత్నం అంతే. అని కనపడింది, దాన్నే దర్శించండి. నందం కనపడలేదు, అరే కనపడట్లేదు ఏంటి అని అస్సలు అనుకోకండి. ఓకేనా? ఆరోగ్యంలో అన్నదే నాకు కనపడింది, అసలు అది కూడా కనపడలేదు నాకు. వెరీ గుడ్. తెలుసుకుంటున్నాం కదా ఎలా చూడాలి, ఎలా దర్శనం చేయాలి. ఏది కనపడితే దాన్నే చూడండి. అయితే క్రమంగా మనం ఏంటి, మన శక్తిని, మన చైతన్యాన్ని ఆ పదాన్ని దర్శించటానికి వాడతాం. అది కూడా సున్నితంగా చేసుకుందాం. అనుబంధాలు, అష్టైశ్వర్యాలు, అమరత్వం. ఇంకొక 2 మినిట్స్లో నిదానంగా బయటికి వద్దాము. జస్ట్ నుదిటిపైన ధ్యాసను కేంద్రీకరిస్తూ ఉన్నాం అంతే. ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ప్రాసెస్ని. కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతూ ఉన్నాం. పదం కనపడట్లేదు ఏంటి అని ఆందోళన చెందకండి, కనపడి మాయమవుతుంది ఏంటి అనేది కూడా అనుకోకండి. ప్రతిదానికి మనకు సొల్యూషన్స్ ఉన్నాయి, చేసుకుంటూ వెళ్ళవచ్చు. ప్రయత్నం మాత్రమే ఇది. దీపం కనపడవచ్చు, చీకటి కనపడవచ్చు, అక్షరం కనపడవచ్చు, ఏమీ కనపడకపోవచ్చు. అన్నింటినీ గమనిస్తాం. అలా కొంత ముందుకెళ్ళిన తర్వాత కాస్త శక్తిని, కాస్త చైతన్యాన్ని చూడటం పైనే పెడతాం. బాగా గమనించుకోండి. ఆ స్థితిలో కనపడట్లేదేంటి అనే దానికి శక్తిని ఇవ్వకుండా
దర్శించటానికి విల్ఫుల్గా కొంత ఎఫర్ట్ పెడతాం అంతే. ఆ, ఆనందం. నైస్. సో ఇప్పుడు మీకు అందుబాటులో వాటర్ ఉంటే ఆ బాటిల్ని చేత్తో ప్రేమతో తీసుకొని నా సంకల్పమైనటువంటి అమరత్వం నా ప్రతి కణంలో ఈ నీటి ద్వారా అందించబడుతూ ఉంది. నా సంకల్పమైనటువంటి అష్టైశ్వర్యాలు ప్రతి కణానికి ఈ నీటి ద్వారా అందించబడుతూ ఉంది. నా సంకల్పమైనటువంటి ఆరోగ్యం ప్రతి కణానికి ఈ నీటి ద్వారా అందించబడుతూ ఉంది. నా సంకల్పమైనటువంటి మధురమైనటువంటి ఆత్మీయ అనుబంధాలు ఈ నీటి ద్వారా ప్రతి కణానికి అందించబడుతూ ఉంది. సో బీట్ తదాస్తు. నిదానంగా చాలా ప్రేమతో వాటర్ని ప్రేమతో ఎంజాయ్ చేయాలి. చూడండి మాస్టర్స్, అలా మీ పెదాలను బాటిల్ అలా తాకుతూ నాలుక పైన వాటర్ని తీసుకొని ప్రతి కణంలో మీ సంకల్పాన్ని దర్శిస్తూ ప్రతి కణంలోని మీ సంకల్పం నింపుతూ నిదానంగా మీకెంత వాటర్ కావాలో అంత నిదానంగా తీసుకోండి. నిదానంగా మీరు బయటికి రావచ్చు. రెగ్యులర్ పొజిషన్స్. ఎవరైనా ఏదన్నా చెప్పాలి అనుకుంటే యూ కెన్ చెప్పండి. అండ్ ఇట్స్ ఆల్రెడీ 11. థ్యాంక్ యూ మాస్టర్స్. కీప్ ఫోకస్ మాస్టర్స్. అందరూ ఫోకస్లో ఉన్నారు. మనం లీవ్ అయిపోతాం. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే ఫోకస్ చేయించినాను. ఏం డౌట్స్ లేవు అంటే మనం ఎగ్జిట్ అవుదాం మేడం. వెల్కమ్. ఎవరు? నథింగ్ మాస్టర్. Keep focus masters. Have a twilight stays. This call is concluded.